ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రీతు అయితే గనక చాలా టెన్షన్ పడుతూ ఎక్కెక్కి ఏడుస్తుందనే చెప్పాలి డెమోన్ పవన్ దగ్గర. అది మామూలు ఏడుపు కాదు, దొంగ ఏడుపు అని చెప్పాలి ఎగ్జాంపుల్. ఇక అసలు విషయానికి వస్తే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా దివ్య ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హౌస్లోని లవ్ ట్రాక్ ఏమన్నా నడుస్తుందా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. అందులో ఆర్మీ పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్, రీతు వీళ్ళు ముగ్గురు మధ్యనే నడుస్తుందని చెప్పేసిన వెంటనే రీతు నీరు గారిపోయిందనే చెప్పాలి. ఇక ఇదే విషయం డెమోన్ పవన్ దగ్గరికి వెళ్ళి, అరే పవన్, నాకు చాలా టెన్షన్ వస్తుందిరా, ఎందుకంటే బయట ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను నీతో క్లోజ్గా ఉన్నాను, ఓకే, మన ఇద్దరి కోసం ఏం మాట్లాడుకున్నా పర్లేదు, కానీ మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతుందంటూ ఒక ట్విస్ట్ పెట్టారేంటి? ఆయన ఆర్మీ పవన్ కళ్యాణ్ తనూజ వెంట పెడుతున్నాడు కదా, నా వంట కాదు కదా, ఎందుకు ఇట్లా అనుకుంటున్నారు? కావాలని దివ్య ఏమన్నా చెప్తుందా, లేకపోతే దీనివల్ల నేను ఏమన్నా బ్యాడ్ అయ్యి ఈ వారం ఏమన్నా వెళ్ళిపోతానంటానా అంటూ డెమోన్ పవన్ని అడుగుతుంది. అయితే డెమోన్ పవన్ మాట్లాడుతూ, నేనేమైతే కలగనలేదు నువ్వు ఈ వారం వెళ్తావని, అయినా ఎందుకు ప్రతిదీ కూడా అంత సీరియస్గా తీసుకుంటున్నావు? నీ గేమ్ నువ్వు ఆడుతున్నావు కదా, నీ గేమ్ సూపర్ ఆడుతున్నావు, బయట జనాలు చూస్తున్నారంటూ ఏదేదో నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రీతు మాత్రం చాలా టెన్షన్ పడుతుందనే చెప్పాలి. మొత్తానికి రీతు హౌస్లోకి తన గేమ్ కోసం కాకుండా డెమోన్ పవన్ కోసం వచ్చిందేమో అనేంతలాగా మారిందనే చెప్పాలి. నిజంగా చెప్పాలి అంటే బిగ్ బాస్ హౌస్లోకి 3 వారాలు అవుతున్నప్పటికీ కూడా ఆమె పెర్ఫార్మెన్స్ ఎక్కడా కనిపించలేదు, కానీ ఆమెను సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి మొత్తానికి రీతు కంగారు పడుతున్న దానికి మీరేమంటారు? రీతుకి అలాగే డెమోన్ పవన్ మధ్య ఏదన్నా జరుగుతుందా లేదనేది మీకేమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.